హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్మి ప్రాపర్టీస్ అంటే ఏంటి? ఎన్మి ప్రాపర్టీస్ అసలు అమ్మవచ్చా? అసలు దేశంలో ఈ ఎన్మి ప్రాపర్టీస్ ఎంత మేరకు ఉన్నాయి? మన తెలంగాణలో ముఖ్యంగా చూసుకుంటే ఎంత ఉన్నాయి? సో ఎన్మి ప్రాపర్టీస్ గురించి డీటెయిల్స్ ఇవ్వడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ అడ్వకేట్ రామారావు గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, ఎన్మి ప్రాపర్టీస్ అని ఒక వర్డ్ అయితే ఈ మధ్య కాలంలో ట్రెండింగ్ లోకి వచ్చింది. అంటే నార్మల్ గా ఉగ్రదాడి జరిగిన తర్వాత కావచ్చు, లేకుంటే అంతకు ముందు నుంచి కావచ్చు, ఎన్మి ప్రాపర్టీస్ అనేవి వాటి గురించి మాట్లాడుకుంటున్నారు. ఏంటి ఎన్మి ప్రాపర్టీస్, మరి దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్? అయితే 1962లో ఇండో చైనా వార్ జరిగింది. అదేవిధంగా 65 నుండి 71 వరకు పాకిస్తాన్తో యుద్ధం జరిగింది. ఆ మధ్యంతర కాలంలో ఎవరైతే చైనాకు కానీ భారతదేశ పౌరులు చైనాకు వెళ్ళిపోవడము, లేకుంటే స్వచ్ఛందంగా అక్కడ పౌరసత్వం పొందడం, అదేవిధంగా పాకిస్తాన్ పౌరసత్వం పొందడం, వారి ఆస్తులను జప్తు చేసి భారత ప్రభుత్వం వీటిని శత్రువుకు సంబంధించిన ఆస్తులుగా గుర్తించడం జరిగింది. అదేవిధంగా అప్పట్లో పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు వాళ్ళు కొన్ని భారతీయ మూలాలు ఉన్న వ్యక్తులు అక్కడ ప్రాపర్టీస్ ఉండడం అని వాళ్ళ పేరు మీద ప్రాపర్టీస్ ఉండడం కానీ వాటిని గుర్తించి 71లోనే అమ్మేయడం జరిగింది. అంటే వాళ్ళు ఆ ప్రాపర్టీస్ని జాతీయం చేయడము, లేకుంటే అమ్మేయడం అనేది జరిగింది. అయితే మన కాడ ఏం జరిగిందేమో అప్పట్లో ఉన్న ప్రభుత్వము దాని మీద తాత్సారం చేసుకుంటూ వాటిని శత్రు దేశానికి సంబంధించిన వ్యక్తులుగా అభివర్ణించబడ్డ వ్యక్తులకు సంబంధించిన ప్రాపర్టీస్ గా గుర్తించినా కానీ వాటిని అమ్మకుండా అట్లనే పెట్టి ఎన్నో వివాదాలకు తెరలేపింది. అప్పట్లో ఒక ఒప్పందం జరిగింది. ఒప్పందం జరిగినాక ఈ భారతదేశంలో ఉన్న ఆస్తులను వారికి ఇవ్వడము, అదేవిధంగా వాళ్ళ దేశాలలో ఉన్న ఆస్తులు భారతీయ పౌరులకు కానీ అదేవిధంగా భారతదేశానికి తిరిగి ఇవ్వడం అనేది ఒప్పందం ఒకటి చేసుకున్నా కానీ వాళ్ళు ఉల్లంఘించారు కాబట్టి ఆ ఒప్పందం అనేది అమలులోకి రాలేదు. మనం తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో అధికారికంగా 244 ఆస్తులు శత్రు దేశాలకు చెందిన వ్యక్తుల ఆస్తులుగా గుర్తింపబడ్డాయి. ఇప్పుడు మనము చూడవచ్చు, సిటీలో కూడా బాకారం అంటే మన మషరాబాద్ ఉంటే ఆడ ఒక ప్రైమ్ లొకేషన్ లో ఒక ఎనిమి ప్రాపర్టీని గుర్తించడం జరిగింది. అయితే దాని మీద చాలా మంది కబ్జాకున్నారు. ఇప్పుడు మన సైఫ్ అలీ ఖాన్ విషయంలో ఇదే సమస్య ఉత్పన్నమైంది. దాంట్లో ఏమైందంటే కొంతమంది వెళ్ళిపోయినా కానీ వాళ్ళ వారసులం అంటూ మేము ఇంకా ఇండియాలోనే ఉన్నాం అంటే డ్యూయల్ స్టాండర్డ్స్ మేము ఇక్కడనే ఉన్నామని వాటి మీద కేసులు వేయడము, ఆ కేసులు కోర్టులలో చాలా నాళ్ళు కొనసాగడము, అదేవిధంగా ఎన్నో ఆటంకాలు ఏర్పరచడం అవన్నీ చేస్తారు. అయితే ఇప్పుడు మొత్తం యుద్ధ వాతావరణం అనేది నెలకొని ఉన్నది. ఎనిమి ప్రాపర్టీ అంటే ఏంది అని చాలా మందికి ఆ ఎనిమి ప్రాపర్టీ అంటే ఏంది అనేది అవగాహన ఉంది. ఒక శత్రు దేశానికి చెందిన వ్యక్తిగా గుర్తించి, శత్రు దేశానికి చెందిన పౌరుడిగా గుర్తించి వాని ఆస్తులను పూర్తి స్థాయిలో జప్తు చేయడం, దాన్ని ఎనిమి ప్రాపర్టీగా అభివర్ణించడం అనేది ఒక చట్టం ఉంటుంది. దీనికి కస్టోడియన్ పరిధిలో ఉంటే భారతదేశ వ్యాప్తంగా ఎన్నైతే ఈ ఎనిమి ప్రాపర్టీస్ ఉన్నాయో అవి బాంబేలో ఒక కస్టోడియన్ ఉంటాడు. ఆ కస్టోడియన్ పరిధిలో ఉంటాయి. వీటిని ఎవరు అమ్మొద్దు, కొనొద్దు, వీటి మీద కొన్ని ఆంక్షలు, వీటిని 22A అనే ఒకటి నిబంధన ఉంటుంది. ఆ నిబంధన ప్రకారం వీటి మీద ఎటువంటి క్రయ విక్రయాలు జరగకూడదు అనే విషయాన్ని తెలియపరుస్తూ నోటిఫికేషన్స్ అనేటివి విడుదల చేసింది. అయితే సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ గారు ఈ లెక్క అనేది ఏంటి తీయండి అనే విషయాన్ని, ఇప్పుడు ఇన్ని రోజులు ఎంత దారుణం అంటే అప్పట్లో ఆ యుద్ధాలు జరిగినప్పుడు ఎంతో మంది అంటే శత్రు దేశాలకు చెందిన వ్యక్తులు మన వాణిజ్య సంస్థలలో, పెద్ద పెద్ద కంపెనీలలో వాళ్ళది షేర్ హోల్డింగ్ అనేది ఉండే. అయితే 2018లో అధికారికంగా ప్రభుత్వం వాటిని వేలం వేసింది. అంటే ఇన్ని సంవత్సరాలు 2018 నుండి మొదలు పెడితే ప్రక్రియ 2019కి 2020కి పూర్తయింది. అంటే ఇవి షేర్స్ మాత్రమే. అదేవిధంగా పూర్తి స్థాయిలో
భారతదేశం అంటే అత్యధికంగా యూపీలో ఉన్నాయి ఎనిమీ ప్రాపర్టీస్ అనేటివి అత్యధికంగా యూపీలో ఉన్నాయి. అయితే మన కాడ కూడా తెలంగాణలోనే ఎక్కువ శాతం ఉన్నాయి. అప్పట్లో ఉమ్మడి రాష్ట్రం ఉంటుండే, తెలంగాణలోనే ఎక్కువ ఒకటో రెండో ఉంటాయి. అది నెగ్లిజబుల్. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ లేవు మన ఎనిమీ ప్రాపర్టీస్ అనేటివి. 244 ఆస్తులను శత్రువుకు సంబంధించిన ఆస్తులుగా గుర్తింపబడ్డాయి. ఎక్కువ శాతం అది కూడా రంగారెడ్డి జిల్లాలోనే ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో అవిటి మీద ఎన్నో వివాదాలు జరుగుతున్నాయి. అదేవిధంగా పాల్వంచలో కొన్ని ఆస్తులు ఉన్నాయి, సిటీలో ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు వక్ఫ్ చట్టము దానిలో మార్పులు తీసుకొస్తాము అని అంటే ఒక సామాన్య ముస్లిం వ్యక్తికి ఎటువంటి మేలు జరుగుతలేదు వక్ఫ్ చట్టంలో. దాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే దానిలో ఉన్న సాంకేతిక అంశాలను తీసుకొని పెద్ద లొల్లి పెట్టడము, పార్లమెంట్లో ఇది చేయడం అది చేయడం అనేది జరుగుతుంది. వాస్తవానికి కొద్ది మంది వ్యక్తుల చేతిలోనే ఇప్పుడు మనము మదీనా బిల్డింగ్ తీసుకోవచ్చు. అది అల్లాదీన్ వక్ఫ్. అయితే ఇంతకు ముందు నిజాం రాజ్యం ఉన్నప్పుడు సమాంతరంగా ఒక వక్ఫ్ చట్టం నిజాం చేసిండు. అయితే నిజాం ఎప్పుడు చేసిండంటే 1955లో రాజ్ ప్రముఖ్ హోదాలో చేసిండు. అయితే ఈ వక్ఫ్ చట్టం తీసుకొచ్చినాక దీనిలో మార్పులు చేసిండ్రు. కొత్తగా తీసుకొచ్చిన వక్ఫ్ చట్టం పరిధిలోకి నిజాం చేసిన చట్టం రాదు అని కొంతమంది వాదన వినిపిస్తున్నారు. అయితే ఆ ఆస్తుల మీద ఆధిపత్యం ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన వక్ఫ్ చట్టం ఏదైతే ఉందో, అంటే మధ్యలో తీసుకొచ్చిన చట్టం ఏదైతే ఉందో, ఆ వక్ఫ్ చట్టం ద్వారా ఏదైతే కమిటీ ఏర్పాటు చేయబడ్డదో ఆ కమిటీ వీటి మీద, ఈ నిజాం ఆస్తుల మీద కూడా మా ఆధిపత్యం ఉంటది, ఇది కూడా దీనిలోనే అంతర్భాగం అనే విషయాన్ని చెప్తూ వాళ్ళు ఎన్నో కోట్లను ఆశ్రయించడం జరిగింది. అదే విధంగా వాళ్ళ మధ్యలో వివాదాలు అనేటివి ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాయి. అదే ఒక సామాన్య ముస్లింకి ఎటువంటి మేలు అనేది జరుగుతలేదు. ఇప్పుడు మదీనా బిల్డింగ్లో అయితే 900 మడిగలు ఉన్నాయి. 900 మడిగలలో పెద్ద పెద్ద మడిగలకు ఆ సెంటర్లో ఇప్పుడు చార్మినార్ కాడ ఎంత మొత్తం, అయితే ఆ సెంటర్లో తక్కువ 1,00,000 నుండి 2 లక్షల రూపాయల కిరాయి వస్తుంది. నీకు ఒకటి అది ఎంత దారుణం అంటే ఎవరి పేరు మీద అయితే ఇక దానికి లెక్క లేదు, పత్రం లేదు. ఇక వక్ఫ్ బోర్డుల పేపర్లు మాయమైతాయి, వక్ఫ్ బోర్డుల పేపర్లు ఉండయి, ఇవ్వందో తెలియదు. ఒక దిక్కేమో వాళ్ళ ట్రస్ట్ పేరుతో వాళ్ళు ఒక వివాదాలు డిస్ప్యూట్లు చేస్తుంటారు, కోర్టులలో కేసులు వేస్తుంటారు. కొంతమంది కిరాయిదారుల 1200 రూపాయలు పెద్ద మడిగి 1200 రూపాయలు, 500 రూపాయలు, 400 రూపాయలు అది వక్ఫ్ బోర్డుకు పోతుంది. ఆ వక్ఫ్ బోర్డుకు పోయిన 400-500 రూపాయలు కూడా దానిలో కోట్ల వివాదాలు ఉంటాయి. అయితే ఈ ఆస్తులు అనేటివి వాస్తవంగా ఎవరి చేతిలో ఉన్నాయి? మన కళ్ళకు కనబడేది ఇంత ఉంటే ఆ భారతదేశ వ్యాప్తంగా ఎన్ని ఆస్తులు ఉన్నాయి? అయితే ఈ వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఎవరు? ఈ పూర్తిగా వాళ్ళ నియంత్రణలో పెట్టుకొని దాని ద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తున్న వ్యక్తులే గాని సామాన్య ముస్లిం వాళ్ళు కూడా ఈ వక్ఫ్ చట్టం మాకు ఇబ్బందికరంగా ఉన్నది అని పూర్తిగా వాళ్ళకి అవగాహన కూడా ఉండదు. ఆ చట్టం మీద అంటే ఏం మార్పు చేస్తారు అనే అవగాహన కూడా ఉండదు. ఇప్పుడు 400 రూపాయలు వక్ఫ్ బోర్డుకు పోతుంది. అయితే ఎవరైతే వ్యక్తి పేరు మీద ఉంటుందో ఆ వ్యక్తి 2 లక్షల నుండి 3 లక్షల రూపాయలు నెలకు సంపాదిస్తాడు. వాడేం వ్యాపారం చేయడు. ఒక సామాన్య ముస్లిం వ్యక్తి వాడు కష్టపడి పొద్దుంత సాయంత్రం కష్టపడి వాడి జీవనాన్ని కొనసాగిస్తుంటే ఇట్లా వాడు రక్తం తాగుతారు. అయితే అది అంతరించిపోవాలి. ఈ వక్ఫ్ అనేది ఎవరి కోసం చేసిండ్రు? సామాన్య ముస్లిం కొరకు చేసిండ్రు. అదే సామాన్య ముస్లిం ఏమన్నా మేలు దాని నుండి పొందుతుండా అంటే పొందలేడు. కాబట్టి ఆ మేలు వాళ్ళకే చెందాలని వక్ఫ్ చట్టం అనేది తీసుకొచ్చింది. అయితే ఇట్లా ఎన్నో ఆస్తులు వాళ్ళ చేతులలో పెట్టుకొని ఇబ్బంది పెడతాను. అయితే ఈ కొన్ని ఎనిమీ ప్రాపర్టీలలో కూడా వక్ఫ్ బోర్డు మాది అని క్లెయిమ్ చేయడము, అదే విధంగా కొంతమంది ఇల్లీగల్. ఇప్పుడు నీకు దేవతల గుట్ట ఉన్నది, దేవతల గుట్టల అది స్వయంభూ హనుమాన్ గుడి ఉంటది. ఆడ ఓ దొంగ 150 విల్లాలు కట్టిండు ఆడ. అయితే ఇవన్నీ సరైన లెక్కలు లేవు, సరైన చర్యలు వీళ్ళ మీద లేవు కాబట్టి రెచ్చిపోతురు ఇట్లా. దీన్ని పూర్తిగా ఒక
బ్యాలెన్స్ కు తీసుకొద్దాము. పూర్తి స్థాయిలో సామాన్య ముస్లింకి ఒక మేలు చేద్దాం. అదేవిధంగా ఎనిమి ప్రాపర్టీల విషయానికి వస్తే ఎంతో మంది హిందువులు కానీ ముస్లిమ్స్ కానీ ఇప్పుడు వ్యవసాయ భూములు ఉంటాయి, వీటిని ఎప్పటి నుండో సాగు చేసుకుంటూ ఉన్నారు. అయితే దాన్ని ఎనిమి ప్రాపర్టీగా గుర్తించినంత మాత్రాన పూర్తి స్థాయిలో గవర్నమెంట్ తీసేసుకొని దాన్ని వేలం వేయడు లేకుంటే ఇది చేసుడు అది చేసుడు కాకుండా ఈ వ్యక్తులకు కూడా ఈ ఎవరైతే వ్యక్తులు దాన్ని సాగు చేసుకుంటున్నారో ఎవరైతే వ్యక్తులు దాని ద్వారా లబ్ధి పొందుతున్నారో వాళ్లకు అవకాశం ఇద్దాం, వాళ్ళ పేరు మీద రెగ్యులరైజేషన్ అనేది చేద్దాము. ఎవరైనా కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, హిందూస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ పేరు మీద ఇది చేద్దామని ఇక్కడ మన ఒక బోర్డు అనేది ఇక్కడ ఒకటి ఏర్పాటు చేద్దాము, ఒక బ్రాంచ్ ఆఫీస్ అనేది ఇక్కడ ఏర్పాటు చేద్దాం అనే ప్రతిపాదన కూడా చేయడం జరిగింది. అయితే ఈ మార్చు వరకు పూర్తి స్థాయిలో వీటిని అనలైజ్ చేసి ఇన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, దీనిలో ఇంతమంది ఎన్క్రోచర్స్ ఉన్నారు, ఈ ఎన్క్రోచర్స్ లో జెన్యూన్ వ్యక్తులు అంటే ఎన్క్రోచర్స్ అన్నంత మాత్రాన వాళ్ళు అనుభవంలో ఉన్నారన్న అనొచ్చు, వాళ్ళకు మేలు చేకూర్చేలాగా సామాన్య రైతులు ఉంటారు, అదేవిధంగా చిన్న వ్యక్తులు ఉంటారు, చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు, వాళ్లకు మేలు చేకూరే విధంగా ఈ భూములను వినియోగిస్తాం. కాకుంటే ఈ బడా బాబులు ఎవరైతే ఉంటారో ఈ వక్ఫ్ చట్టం పేరుతో లేకుంటే ఇంకేదో చట్టం పేరుతో దీనిలో అడ్డంకులు అనేది వీళ్ళు క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఎవరైతే బెనిఫిషియరీ ఉంటారో వానికి లేకుంటే వాని కుటుంబానికి పూర్తిగా మేలు జరిగే విధంగా వీటిని చేద్దామనే ఒక కాంక్రీట్ ప్లాన్ తోనే, ఒక కాంక్రీట్ ప్రపోజల్ తోనే ముందుకు పోతున్నారు. అది అందరు స్వాగతిస్తారు. ఇప్పుడు కొన్ని ఆస్తులు ఎట్లుంటాయి, కొన్ని ఆస్తులు ఎనిమి ప్రాపర్టీస్, కొన్ని ఆస్తులు ఆడవాడు ఉండడు లేకుంటే ఏం లీగల్ క్లెయిమ్స్ ఉండయి. అటువంటి ఆస్తులు వీటిని ఆల్రెడీ జాతీయం అయిపోయినాయి, వీటిని ఆక్షన్ చేసి ఇక ఫర్దర్ ఎన్క్రోచ్మెంట్ కి గురి కాకుండా వేరే వాళ్ళు క్లెయిమ్ చేయడం కానీ లేకుంటే దాన్ని కబ్జా పెట్టుడు కానీ అవన్నీ లేకుండా పూర్తి స్థాయిలో గవర్నమెంట్ అధికారికంగా వాటిని వేలం వేసే ప్రపోజల్ అనేది పెట్టింది. ఇంతకుముందు ఏవైతే ఇవి ఉన్నాయో షేర్స్ అనేటివి ఉన్నాయో ఆల్రెడీ వేలం వేసిండ్రు. ఇప్పుడు అధికారికంగా 10,000 కోట్లు, ఏది మన కార్డ్ వాల్యూ 10,000 కోట్లు ఉన్నది, దానికంటే ఎక్కువ రావచ్చు అనేది ప్రభుత్వం గుర్తించింది. తెలంగాణలో ఇక అత్యధికంగా 5,000 పైచిలకు ఆస్తులు యూపీలో ఉన్నాయి. అయితే వాళ్ళు తీసుకున్నారు, మొత్తం లెక్కలు అనేటివి అన్ని కంప్లీట్ అయినాయి. దీని మీద ఒక పూర్తి స్థాయిలో రెవెన్యూ అంటే ఎవరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే ఎవరైతే వాస్తవంగా అనుభవదారులు ఎవరైతే ఉన్నారో అంటే వాన్ ఫ్యామిలీ